గోల్డ్ స్మగ్లింగ్లో రన్యారావు లాంటి వారు ఎడారిలో ఇసుక రేణువు లాంటి వారా? బంగారం స్మగ్లింగ్ వెనుక పెద్ద పెద్ద ముఠాలే ఉన్నాయా? వారిపై సిబిఐ ఫోకస్ పెట్టిందా? బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన కన్నడ నటి రన్యారావు కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. తన తండ్రి డీజీపీ పేరు చెప్పి వీఐపీ ప్రోటోకాల్ ని ఉల్లంఘించారు ఆమె. వీఐపీ ప్రోటోకాల్స్ ని దుర్వినియోగం చేస్తూ బంగారం స్మగ్లింగ్ చేసే ముఠాలో నటి రన్యారావు భాగస్వామిగా ఉన్నారని గుర్తించారు. ఈ కేసులో సిండికేట్ ఉన్నట్లు భావిస్తున్నారు. దేశంలోని వివిధ విమానాశ్రయాల గుండా విదేశాల నుంచి అక్రమంగా బంగారం తీసుకొచ్చే ముఠాలపై సిబిఐ కేసు నమోదు చేసింది. అవసరమైన సమాచారాన్ని సేకరించడానికి ఇప్పటికే 2 సిబిఐ బృందాలు బెంగళూరు, ముంబై విమానాశ్రయాల్లో తిష్టవేశాయి. ఈ ముఠాల వెనుకున్న బడాబాబుల్ని బయటపెట్టేందుకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ తో సిబిఐ కలిసి పనిచేస్తోంది. నిజానికి రన్యారావు తనకు బంగారం స్మగ్లింగ్ తో ఎలాంటి సంబంధం లేదని, తనను ఇరికించారని కంటతడి పెట్టుకున్నారు. తాను దుబాయ్ మాత్రమే కాకుండా యూరప్, అమెరికా, పశ్చిమాసియా దేశాల్లో పర్యటించానన్నారు. రన్యారావు చెబుతున్న తరహాలోనే గత ఏడాది కూడా చెన్నైలో ఒక ఘటన చోటు చేసుకుంది. కేరళకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య దుబాయ్ నుంచి అక్రమంగా 12 కిలోల బంగారం తెస్తూ చెన్నైలో పట్టుబడింది. గోల్డ్ స్మగ్లింగ్ తో ప్రమేయం ఉన్న ఒక ఫ్రెండ్ ఆమెను బ్లాక్మెయిల్ చేసినట్లు ఆ తర్వాత జరిగిన విచారణలో తేలింది. ఈ క్రమంలో రన్యారావుకు సన్నిహితంగా ఉన్నవారే ఆమెను ఈ ఉచ్చులోకి లాగి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. అంటే ఈ గోల్డ్ స్మగ్లింగ్ ముఠాల వెనుక బడా బాబులే ఉండే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. రన్యారావు ముఖంపై గాయాలు కూడా ఉన్నాయి. ఆమెను ఆ గోల్డ్ స్మగ్లింగ్ ముఠాలేమైనా హింసించాయా అన్న కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు. ఈమె ఇటీవలి కాలంలో 27 సార్లు దుబాయ్ వెళ్లి వచ్చినట్లు తేలింది. ఒక్కో ట్రిప్ కు 14 లేదా 15 లక్షల కమిషన్ వచ్చేదని సమాచారం. ఈ ముఠా వెనుక కొందరు రాజకీయ నాయకులు ఉన్నట్లు భావిస్తున్నారు. రన్యారావు భర్త బ్రిటన్ కు చెందిన ఐటీ సంస్థలో ఉన్నత హోదాలో ఉన్నారు. ఆయన్ను పోలీసులు ప్రశ్నించారు. అయితే 4 నెలల క్రితం వివాహమైన ఆమె తనకు దూరంగానే ఉంటున్నారని ఆయన చెప్పారు. 2024లో చెన్నైలో 12 కిలోల బంగారంతో పట్టుబడిన సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య కూడా తన స్నేహితుడి ఒత్తిడితోనే చేయాల్సి వచ్చిందని వాంగ్మూలం ఇచ్చింది. హవాలా నెట్వర్క్లు, దుబాయ్ స్మగ్లర్లతో ఆర్థిక లావాదేవీలు ముడిపడి ఉండడంతో ఈ రాకెట్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారుల్ని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. చెన్నై కేసు మాదిరిగానే రన్యాను ఆమె సన్నిహిత వర్గాల్లోని ఎవరైనా స్మగ్లింగ్ లోకి దించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దేశంలోని చాలా ఎయిర్పోర్టుల్లో ఇలా బంగారం స్మగ్లింగ్ జరుగుతోందని సమాచారం. తక్కువ చెకింగ్స్ ఉన్న ఎయిర్పోర్ట్లను, ప్రోటోకాల్ ఉన్న వ్యక్తులను ఇందుకోసం వినియోగించుకుంటున్నారు. గతంలో దావూద్ ఇబ్రహీం లాంటి ముంబై మాఫియా డాన్లు దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని దేశవ్యాప్తంగా బంగారం స్మగ్లింగ్ చేసేవారు. ఇప్పుడు అలాంటి వారు ఉన్నారా అంటే పోలీస్ వర్గాల నుంచి ఉన్నారనే సమాధానమే వస్తోంది. అరబ్ దేశాల్లోనూ బంగారం స్మగ్లింగ్ లో చాలా ముఠాలున్నాయి. ఆఫ్రికా దేశాల నుంచి బంగారం కొని దుబాయ్కి తరలిస్తున్నారు. అక్కడి నుంచి భారత్ లాంటి దేశాలకు ఎలాంటి సుంకాలు కట్టకుండా తరలిస్తున్నాయి. చాలా సార్లు వీరు వలస కార్మికులు సైతం కొంత కమిషన్ ఇచ్చి క్యారియర్లుగా ఉపయోగించుకుంటున్నారు. విమాన ప్రయాణ టికెట్లు, ఇతర ఖర్చులు ఇస్తూ వలస కార్మికులపై వల విసురుతున్నాయి. ఇక్కడ ఎయిర్పోర్టుల్లో ముఠా సభ్యులు కాపుకాచి వారి నుంచి బంగారం స్వాధీనం చేసుకుంటున్నారు. తక్కువ ధరకే దుబాయ్లో కొనుగోలు చేసి తీసుకొచ్చి కస్టమ్స్ డ్యూటీ కట్టకుండా మార్కెట్లోకి తీసుకెళ్తే ఎక్కువ లాభాలు పొందొచ్చని అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇలా చేస్తే కేజీ బంగారంపై 10 లక్షల దాకా మిగిలే ఛాన్స్ ఉంది. స్మగ్లర్లకు కమిషన్లు, కస్టమ్స్ వారికి లంచాలు ఇచ్చినా 7 లక్షల వరకు లాభం వస్తుంది. దొరికితే ఏజెంట్ పై కేసులు పెడుతున్నారు. వెనుకున్న ముఠాలు మాత్రం తప్పించుకుంటున్నాయి. అందుకే ఈసారి ఈ ముఠాల వెనుకున్న వారిపై సిబిఐ, డిఆర్ఐ దృష్టి పెట్టాయి.